నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమలలో రథసప్తమి వేడుకలు అంబరాన్ని అంటాయి వివిధ వాహనాలపై మాడబీదులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేసిన మలయప్ప స్వామి అశేష సంఖ్యలో హాజరైన భక్తులు గోవిందనామ స్మరణ మధ్య వైభవోపేతంగా సాగిన శ్రీవారి సేవలు ఎర్రజెండా పోరాటాల ఫలితంగానే తారక రామానగర్ నిర్మాణం జరిగింది తారక రామానగర్ లో ఇల్లు లేనటువంటి ప్రతి పేదవానికి 3 సెంట్లు జాగా ఇవ్వాలి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర కూటమిదే విజయం డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన కూటమి అభ్యర్థి ఆర్సి మునికృష్ణ కరుణాకర్ రెడ్డి ఇకనైనా నిజాలు మాట్లాడు కరుణాకర్ రెడ్డి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదు టీడీఆర్ బాండ్లతో కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలతో వేల కోట్లు సంపాదించారు తిరుపతిలో ఇక మీదట సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కరుణాకర్ రెడ్డిలో మార్పు రావాలి మీడియా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వార్తల్లోని వివరాలు తేజోనిధి సకల రోగ నివారకుడు ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామివారు సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమాడ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమాడ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామివారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరునామాలు ధరించి గోవిందుడికి మంగళహారతులు పలికారు రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్యనారాయణుడు సూర్యప్రభ మధ్యస్థుడై దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ సూర్య మండలం మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడని కొలుస్తున్నాం ఇంతటి మహత్తేజ పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి ఉదయం 5:30 సూర్య వాహన సేవ మొదలైంది అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కున చేరుకున్నారు శ్రీవారు సూర్యోదయాన బాణుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామివారి పాదాలను సృశించాయి ఈ ఘట్టంను కనులారా తిలకించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు ఆలయ మాడవీధులంతా గోవింద నామస్మరణతో మారుమోగింది అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు అదే సమయంలో గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు గోవిందనామ స్మరణతో స్వామివారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు ఇక 108 సార్లు ఆదిత్య హృదయం పిల్లలచే పఠించడం ఆనవాయితీగా వస్తుంది సూర్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు సూర్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి సూర్య జయంతి వేడుకలు తిరుమలలో వైభవంగా జరిగాయి శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవలోనే అత్యంత ప్రధానమైన వాహనం గరుడ వాహనం రథసప్తమి వేడుకల్లో 3వ వాహనంగా గరుడాల్వార్పై అధిరోహించిన మలయప్ప స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు రథసప్తమి వేడుకల్లో 3వ వాహనంగా గరుడాల్వార్పై అధిరోహించిన మలయప్ప స్వామి 4 మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు వజ్ర వైడూర్యాల దగదగలతో శ్రీనివాసుడు తిరువీధులలో దేదీప్యమానంగా వెలుగొందారు స్వామివారికి ప్రధాన వాహనం గరుడు అందుకే గరుడిని ప్రథమ భక్తునిగా కూడా అంటారు గరుడ వాహనంపై ఊరేగి స్వామి దర్శనం ఎంతో మంగళకరం శుభప్రదం అశేష సంఖ్యలో హాజరైన భక్తుల గోవింద నామస్మరణ మధ్య శ్రీవారి గరుడ వాహన సేవ వైభవోపేతంగా సాగింది తిరుమలలో
రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ వాహనాలను శ్రీ మలయప్ప స్వామి అధిరోహించి భక్తులకు కటాక్షం ప్రసాదిస్తున్నారు. రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిరంజీవి అయిన హనుమంతుడు శ్రీనివాసుని భుజస్కంధాలపై మోస్తూ తిరుమాడ వీధులలో ఊరేగారు. హనుమంతుడు రాముని నమ్మిన బంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తాగ్రేసుడిని తానే మర్చిపోలేదంటూ ఆ బంటుకే తన సేవా భాగ్యం కలిగించిన సందర్భంలో ఈ వాహన సేవ జరుగుతుంది. విశేష పుష్ప అలంకరణతో స్వామివారు అంజనీపుత్రపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవా సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం లాంటి సద్గుణాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. తిరుమలలో రథసప్తమి వేడుకలు అంబరాన్ని అంటాయి. మలయప్ప స్వామి వివిధ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. మలయప్ప స్వామి వివిధ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంపై స్వామివారి వాహన యాత్ర మాడ వీధులలో వైభవోపేతంగా సాగింది. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాల్లో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారం అన్నది వేరేలా చెప్పాలా? సూర్య జయంతి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్ర తాల్వార్కు ప్రత్యేక తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణిలో ముంచి స్నానం చేయించారు. అగ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాసురాలను పెద్ద జీఆర్, చిన్న జీయంగార్లు పఠించారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవారికి అలంకరించారు. అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండటానికి చక్రస్నానం నిర్వహించారు. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో 2వ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో 2వ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న అనుకోని ఘటనలు జరిగాయన్నారు. వైసీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్లారని, కోర్టు ఆదేశాలతో మరింత భద్రతను పెంచామన్నారు. దీనిపై పూర్తిగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. 144 సెక్షన్ 30 యాక్ట్, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని, ఒక కేసు మాత్రమే నమోదైందన్నారు. ఎమ్మెల్సీ సిపాయి కిడ్నాప్ వదంతులపై ఎస్పీ స్పష్టీకరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనారోగ్యం కారణంగా వెళ్లినట్లు వీడియో విడుదల చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. యూనివర్సిటీ సెనేట్ హాల్లో యాక్చువల్గా జరగాల్సినది కొన్ని కారణాలు కోరం లేకపోవడం వల్ల ఈరోజు పోస్ట్పోన్ అయింది. అట్లాగే నిన్న ఒక అనుకోని ఘటన యూనివర్సిటీ ముందు జరగడం, దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు కూడా పోలీసు ఆర్డర్స్ ఇవ్వడం. నిజాన్ని మనం చూసినట్లయితే నిన్న కూడా మనం ఏదైతే మామూలు ఎలక్షన్స్ టైంలో ఏ కైండ్ ఆఫ్ బందోబస్తు చేస్తామో ఆ కైండ్ ఆఫ్ బందోబస్తు చేసి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశాము. సో ఈరోజు ఇంకా
నిన్నటికంటే కూడా ఎక్కువ స్టాఫ్ని ఫోర్స్ని పెట్టుకొని సో ప్రాపర్గా ఫిల్టర్ చేసి ఇప్పుడు బాలాజీ కాలనీ నుంచి అంతా కూడా బ్యారికేడింగ్ చేసేసాం, అక్కడే స్క్రీన్ చేసేస్తాము. చేసి ఎవరు కూడా ఇటువైపు రాకుండా కంప్లీట్గా స్టెరైల్ పెట్టుకొని ఓన్లీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ వాళ్ళ వరకు అలౌ చేసుకునేటప్పుడు ఈ ఎలక్షన్ ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా చూసుకునే విధంగా పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. 144 ఇది ప్లేస్, అట్లాగే 30 పోలీస్ శాఖ కూడా అమలులో ఉంది. దానికి సంబంధించి కూడా బయట మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం అంతా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది. సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయమని చెప్పి సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేయడం లేదు. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే నిన్న ఈ ఎంట్రెన్స్ స్ట్రెచ్లో కూడా మనము అడిషనల్గా సీసీ కెమెరాస్ పెట్టాం, అట్లాగే డ్రోన్ కెమెరాతో కూడా మనం సర్వేలెన్స్ చేస్తున్నాం. అయితే బయట ఎన్ రూట్లో కూడా చేయమని చెప్పారు. సో దానికి సంబంధించి కూడా కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది. అంటే 2 రోజులుగా పెద్ద ఎత్తున కిడ్నాప్ల మీద పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి కిడ్నాప్ కేసులు ఏమైనా నమోదైనాయా, లేదంటే గొడవలకు సంబంధించి కేసులు ఏమైనా? నిన్న దానికి సంబంధించి చేసిన మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బస్ మీద జరిగిన దాడి గురించి. సో మిగతా అయితే మనకి ఇప్పుడు దాకా కంప్లైంట్స్ రాలేదు, వస్తే దాని ప్రకారం అప్రోప్రియట్ యాక్షన్ తీసుకుంటాం. ఒక కేసు మాత్రం నమోదైంది సార్. రాయల్ నగర్ లో ఇన్సిడెంట్ జరిగింది కదా నిన్న రాత్రి జరిగింది. అవును, ఏంటి సార్ అది? కొంతమంది అంటే వైసీపీ కార్పొరేటర్స్ వెళ్ళి కొంచెం గొడవ చేయడం, ఇమీడియట్ గా దానికి సంబంధించి పోలీసు వారు కూడా వెళ్ళి సో దాన్ని కంట్రోల్లో తీసుకుని వచ్చారు. సో దాని గురించి ఈ వివరాలు మళ్ళీ మీకు చెప్తాను. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. విజయం మీద మాదా అనే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్ పోస్టును కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. నగర డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినే గెలుపు వరించింది. డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు కూటమి అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ. కూటమి అభ్యర్థి ఆర్సీ మునికృష్ణకు మద్దతుగా 26 మంది కార్పొరేటర్లు చేతులెత్తారు. మరోవైపు ఎలాగైనా తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో కూటమి అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. నాకు 26 మద్దతు పలికారు. ఈరోజు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ప్రశాంతత, తిరుపతి ప్రశాంతత అని మాట్లాడుతున్నారు. మా మంత్రిని దూషిస్తావు, ఎమ్మెల్యేని సూచిస్తావు, నీ గురించి మాట్లాడితే నిన్న మాజీ ఎమ్మెల్యే ముబ్బరామరెడ్డి కొడుకు మాజీ ఎమ్మెల్యే దేవనారెడ్డి ఇంటికి దాడికి పోతావు రాత్రుల్లో. నీకు పద్ధతి ఇది? తిరుపతిలో నువ్వు చేసే పని ఇది? ఎవరిని పడితే నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతూ నువ్వు నీతిగా చేసావు. ఆ తిరుపతిలో ప్రశాంతత నువ్వు మాట్లాడతావు తిరుపతిలో గురించి. నీది ఇక్కడ ఇంకా ఒప్పుకోరు ప్రజలు, నీ అరాచకం ఇక్కడ ఒప్పుకోరు, తరివేస్తారు. ఇంకైనా రాజకీయం మీరు వదిలేండి. నేను ఒకడే గెలిచా, ఈరోజు డిప్యూటీ మేయర్ అయ్యా. నీ చేసిన అరాచకాన్ని తట్టుకోలేక నీ కార్పొరేటర్ నాకు 25 మంది నాకు మద్దతు పలికారు. ఇది గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఎవరిని పడితే ఎవరిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీడు ఒప్పుకోరు. కూటమి నాయకులు అందరం కూడా కలిసి బుద్ధి చెప్తామని కూడా అతనికి హెచ్చరిస్తున్నామండి. నిన్ననే చెప్పాం, ఖచ్చితంగా రేపు గెలుస్తామని నిన్న చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఈరోజు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ గారు అత్యధిక మెజారిటీతో, కార్పొరేటర్ల మెజారిటీతో 26 మందితో గెలుపొందడం జరిగింది. వాళ్లకు 21 ఓటే వచ్చింది. వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే. ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి 3 రోజులుగా దెయ్యాలు వేదాంతాలు వల్లించిన విధంగా దీర్ఘాలు తీసి తిరుపతి ప్రజలను విసిగి వేచారే విధంగా నీచాతి నికృష్టుడు, నీచాతి దుర్మార్గుడు, మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు. ఆయన పుట్టుకతోనే అబద్ధాలతో పుట్టాడు. ఆయన ఉన్నంత వరకు కూడా అబద్ధాలే మాట్లాడతాడు. ఆయన అబద్ధాలు, ఆయన చేష్టలు తిరుపతి ప్రజలు నమ్మరు. ఆయన ఇప్పుడు జరిగిన 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నీతి నిజాయితీగా గెలవలేదు. కొడుకు కూడా నీతి నిజాయితీగా కార్పొరేటర్గా గెలవలేదు. రైట్, అందరికీ నమస్కారం. ఈరోజు February 4th, యాజ్ ఆల్ ఆఫ్ యు ఆర్ అవేర్, అందరికీ తెలుసు, నిన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో స్పెషల్ మీటింగ్లో వాయిదా పడింది, కోరం ఫుల్ఫిల్ లేను కాబట్టి. కానీ ఈరోజు అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ అలౌడ్ టు ఓట్ 48 మెంబర్స్ వచ్చారు. అండ్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ శ్రీ టి భాస్కర్ రెడ్డి గారికి 21 ఓట్స్ పడింది. టీడీపీ క్యాండిడేట్ శ్రీ ఆర్సీ మునికృష్ణ గారికి 26 ఓట్ పడింది.
So out of this 48 members, this is the total situation, and hence deputy mayor post of Tirupati Municipal Corporation ee roju fill ayindi. Adi kakunda I want to thank all the media persons, police personnel, all the officials involved in this exercise, and all the members, corporators, everyone also, so that the anta peaceful ga jarigindi. 26 కార్పొరేటర్లతో పాటు మిగిలిన వారు కూడా మా యొక్క అభివృద్ధిని చూసి ఇక్కడికే వస్తారని, తిరుపతిలో ఇక మీదట సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా భూమన కరుణాకర్ రెడ్డిలో మార్పు రావాలని, 50 డివిజన్లోని అభివృద్ధికి మా కార్పొరేటర్లు 100కు 100% సహకరిస్తారని, ఏది ఏమైనా డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి పథంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో ఉంచుతున్నారని అన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, అమరావతి పార్కు, ఇండస్ట్రియల్ కర్మాగారాలు ఏర్పాట్లు అభివృద్ధి చేయంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనతో ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి జరగలేదని, నదీ జలాలు ఉన్నా ఏమాత్రం ఉపయోగించుకున్న పాపాన పోలేదని అన్నారు. గత ప్రభుత్వ రోడ్ల అభివృద్ధి, ప్రస్తుత రోడ్ల అభివృద్ధి చూసుకుంటే ఏ మేరకు ఉన్నత స్థానానికి వెళ్లిందో ప్రభుత్వం తెలుస్తోందని అన్నారు. 13,324 గ్రామ సభలు నిర్వహించి 4,405 కోట్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి ఇకనైనా నిజాలు మాట్లాడాలని నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నామని అన్నారు. దేవుడి మీద నమ్మకం పెట్టే ప్రజల మీద నమ్మకంతో మొత్తం కూడా నిజాలే మాట్లాడాలని అన్నారు. కరుణాకర్ రెడ్డి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదని, మొట్టమొదటిగా వాళ్ళ అబ్బాయి నిలబడే అతి తక్కువ మెజారిటీతో గెలిచాడని అన్నారు. టీడీఆర్ బాండ్లతో కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలతో వేల కోట్లు సంపాదించారని అన్నారు. 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి తిరుపతిలో పెద్ద ఎత్తున జనాభా అందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు. 50 డివిజన్లోని అభివృద్ధికి మా కార్పొరేటర్లు 100కు 100% సహకరిస్తారని అన్నారు. ఏది ఏమైనా డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని జిల్లాకు ఆయన ఏదో శివాలయ మీటింగ్, శివరాత్రి మీటింగ్కి వస్తే ఆయన వచ్చి ఈడంతా రాజకీయం చేస్తున్నాడు అనేసి ఆయన పైన అభాండాలు మోపుతాడు. ఆయన్ని కూడా దూషిస్తాడు. నీచుడు, నికృష్టుడు, మూర్ఖుడు, ఆ జిల్లా నుంచి వచ్చి ఈడ చేస్తూ ఉన్నాడు అనేసి. ఆయన ఏదో దైవ కార్యానికి వచ్చి మంచి చేయాలనేసి వస్తే ఆయన కూడా దూషిస్తాడు. నీకు ఇవన్నీ తగవు అనేసి కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు నిన్న ఎన్నికవ్వాల్సిన ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా, ఏది ఏమైనా ఈరోజు ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసి ఆయన గెలవాలనుకున్నాడు. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కింద ప్రజలు ఉన్నారు. విజయం మరలా ఈరోజు కూడా విజయడానికి అత్యధిక మెజారిటీతో మా ఒకే ఒక్కడు గెలిచిన తెలుగుదేశం పార్టీలో కూటమి తరఫున ఈరోజు అందరూ కూడా చేరి ఆయన్ను ఉప మేయర్గా ఎన్నుకోవడం లాంఛనంగా జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, ఆయన్ను గౌరవిస్తున్నాం. ఆయన నేతృత్వంలో ఇప్పటికే ఉన్న మన ముద్రనారాయణ సోదరులు, ఆయన డిప్యూటీ మేయర్, ఆయన మంచి అనుభవం కలిగిన ఆర్సీ మునికృష్ణ గారు, ఇద్దరు డిప్యూటీ మేయర్ల సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారి కూడా మేమంతా కూడా అడిగి మీ అభివృద్ధికి నిధులు కూడా తీసుకొని వచ్చి 50 డివిజన్లు అభివృద్ధి చేయడానికి మేము ఒకటే కార్పొరేటర్లు అందరూ కూడా సహకరించారు. కార్పొరేటర్లకు తగిన గౌరవం కల్పించి కార్పొరేటర్లు మా పైన నమ్మకం పెట్టారు. ప్రతి కార్పొరేటర్కి వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎర్రజెండా పోరాటాల ఫలితంగానే తారక రామానగర్ కాలనీ నిర్మాణం జరిగిందని, తారక రామానగర్ లో ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి 3 సెంట్లు జాగా ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కరకంబాడి తారక రామానగర్ వద్ద ఇల్లు లేనటువంటి పేదవారికి ఇళ్ల స్థలాలు అప్లికేషన్లు సిపిఐ నాయకత్వం ఫిలప్ చేసింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, రేణిగుంట మండలం తారక రామానగర్ లో ఉన్నటువంటి పేదలకు ఇంటి స్థలాలు అర్జీలు రాశారు. రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించి ప్రభుత్వ భూములు కంచి వేసుకుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని, పేద ప్రజలకు 3 సెంట్లు జాగా ఇచ్చేదానికి రెవెన్యూ అధికారులకు ఏమి అభ్యంతరమని ఆరోపించారు. ఒక్కొక్కరికి 3 సెంట్లు జాగాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలలో ప్రధానంగా దున్నేవానికే భూమి నినాదంతో వేలాది ఎకరాల భూమిని రేణిగుంట మండలంలో పంచిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు.
ఆ పోరాటాల ఫలితంగానే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు పంచిన ఘన చరిత్ర సిపిఐదని, సిపిఐ పోరాట ఫలితంగానే నేడు పాలకులు పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టాల మంజూరుకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు పక్షపాత వైఖరి బుద్ధితో పేదలను మోసం చేస్తున్నారని, అందుకోసమే సిపిఐ పార్టీగా ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఎర్రజెండాలు పాతి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని, అందుకోసం అర్హులైన పేదలను గుర్తించడానికి ఇళ్ల స్థలాల దరఖాస్తులను పేదవారి దగ్గర నుంచి స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన ఇళ్ల స్థలాల కోసం జరిగే పోరాటంలో ఇండ్లు లేని నిరుపేదలందరూ రేణిగుంట మండల కార్యాలయం వద్దకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఏఐటీయూసీ మండల కార్యదర్శి కార్తిక్, బాను, దాము, ముని, హరి, వాణి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఉన్నాం. ఈ అప్లికేషన్లో లాస్ట్ మంత్ 1వ తారీఖు నుండి కొనసాగించాం. ఒక దఫాలో 10వ తారీఖున కొన్ని అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరలా జనవరి 27వ తారీఖు నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పట్టణాల వార్డుల్లో కూడా ఈ అప్లికేషన్ ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కరకంబాడి కాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలం కరకంబాడిలో ఈ తారక రామానగర్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఉన్నాం. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. మేము డిమాండ్ చేసేదే కాకుండా ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చెప్పారు, మేము అధికారం వచ్చిన తక్షణమే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేశారు. మరి ఈ నెల 18వ తారీఖున, జనవరి 18వ తారీఖున క్యాబినెట్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని. అది సిపిఐ చేసినటువంటి పోరాటంతో ప్రభుత్వం స్పందించడం స్వాగతిస్తాము. అయితే ఇప్పటి వరకు గ్రామాల్లోకి, వార్డుల్లోకి రెవెన్యూ అధికారులు కానీ, విఆర్ఓలు, ఆర్ఐలు ఎవరూ రాలేదు. అంటే అక్కడ తీర్మానానికే పరిమితం అయిందా, లేదో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తారో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం. తిరుపతిలో మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన్నూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రకాశం రోడ్డులోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగింది. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని, క్యాన్సర్ మహమ్మారి లక్షణాలను ముందుగా గుర్తించి వైద్యుల సూచనలతో సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడొచ్చని అన్నారు. క్యాన్సర్ కు మూల కారణాలైన మత్తు పదార్థాలు, సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరగడం ఆందోళనకరమైన విషయం అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రజలు కూడా ప్రతినిత్యం కొంత సమయం ఆరోగ్యంపై దృష్టి సారించి వ్యాయామం దినచర్యగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. క్యాన్సర్ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి ప్రసంగించిన నవీన్ కుమార్ రెడ్డిని శాలువాతో, పుష్పగుచ్చంతో అధ్యక్షులు దామోదర్ రెడ్డి సభ్యులు సత్కరించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండండి, మద్యం సేవించకండి, అదేవిధంగా డ్రగ్స్ జోలికి వెళ్ళకండి, అలాంటి ఏవైతే మనం ప్రతినిత్యం కూడా వాడతామో అలాంటి మత్తు పదార్థాన్ని ఆరోగ్యం క్షీణించడమే కాకుండా క్యాన్సర్ను బాగా పడుతున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని లక్షలాది మంది ఈరోజు మత్తు పదార్థాలకు బానిసలైపోయి క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతినిత్యం కూడా ఈరోజు ఏదైతే అవగాహన ఎందుకు కల్పిస్తారంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతినిత్యం ప్రతిరోజు దినచర్యగా వ్యాయామం అనేది మనము అలవాటు చేసుకొని ఏదైతే ఆ లక్షణాలు, క్యాన్సర్ లక్షణాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది సొసైటీలో, వాళ్ళు అలాంటి జబ్బుల్ని ముందే గుర్తించి డాక్టర్లని సంప్రదించి తగిన సమయంలో కానీ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆధునిక పరిజ్ఞానంతో ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి
అన్ని విధాల వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటి అవగాహన ర్యాలీని ప్రోత్సహిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారికి మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. మంగళవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో పశు వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ తమ తరగతులను బహిష్కరించి గత 12 ఏళ్లుగా ఉన్న స్టైఫండ్ సమస్యను పరిష్కరించాలని కాలేజీ యాజమాన్యానికి తెలిపినా సమస్య పరిష్కారం కాలేదని, కావున మంగళవారం 2వ రోజు కూడా సమ్మె చేస్తున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ సోమ, మంగళవారం గత 2 రోజులుగా స్టైఫండ్ కోసం పోరాడుతున్నా ఏ అధికారి పట్టించుకోవటం లేదని, అయినా మాకు ఎంబీబీఎస్ విద్యలతో సమానంగా స్టైఫండ్ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని విద్యార్థులు తెలిపారు. పశు వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యార్థుల సమానంగా 5 సంవత్సరాలు చదువుతామని, వారిలానే 1 సంవత్సరం ఇంటర్న్షిప్కి వెళ్తామని, కానీ ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్టైఫండ్ పెంచుతూ 24,000 ఇస్తున్నారని, కానీ గత 12 ఏళ్లుగా పశు వైద్య విద్యార్థులకు మాత్రం కేవలం 7,000 మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు ఆవేదనను వ్యక్తపరిచారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు సమానంగా చదువుతూ ఏమాత్రం తక్కువ కానీ పశు వైద్య విద్యార్థులకు కూడా సరిసమానంగా స్టైఫండ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. మేము తిరుపతి పశు వైద్య విద్యార్థులం, 4th ఇయర్ చదువుతున్న విద్యార్థిని నేను. సో ముందుగా మేము స్ట్రైక్ చేయడానికి ముఖ్య కారణం ఏమనగా గత 13 ఏళ్ళుగా కూడా మా స్టైఫండ్ పెంచిందే లేదు. 2012లో మా స్టైఫండ్ 7,000, ఇప్పటికి కూడా అలాగే ఉంది. అది ఏమాత్రం పెంచట్లేదు. మనం చూస్తున్నట్టయితే రోజు నిత్యావసరాల అన్ని వస్తువులన్నీ పెరుగుతూ ఉన్నాయి. అటు సినిమాల్లో మనం తినే పాప్కార్న్ నుంచి డైలీ మనం వాడే పెట్రోల్ వరకు ప్రతిదీ రేట్ పెరుగుతూనే ఉంది. సో కాబట్టి అవన్నీ రేట్ పెరుగుతున్నందుకు అలాగని కాదు, సో అలాంగ్ విత్ దట్ మనం కూడా మాకుండే ఖర్చులో కూడా పెరగాలి కాబట్టి మా స్టైఫండ్ పెంచాలని మేము కోరుకుంటున్నాము. మోరోవర్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంటర్న్షిప్ మాకు మొత్తం 1 year ఉంటుంది. 2 monthsలో మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాల్సిన వాళ్ళం. సో ఇన్ దట్ 1 year మాకు 6 months రొటేషన్, 6 months స్టాటిక్ ఉంటుంది. ఆ 6 months రొటేషన్లో కూడా మేము చిన్న మారుమూల పల్లెటూళ్ళలో అన్నింటిలో ఉండాలి. సో అలాంటి చోట మాకు ఎలాగో ఫెసిలిటీ సరిగ్గా ఉండవు కాబట్టి మాకు ఇచ్చే గౌరవ వేతనమైనా కాస్త ఎక్కువ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. సో 7,000 అయితే మాకు ఏ మూల సరిపోదు కాబట్టి మా స్టైఫండ్ అది కూడా ఆన్ పార్ విత్ మెడికల్ మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాము. మేము చేసే సర్వీస్ తీసుకున్నా, మేము చేసే టైం తీసుకున్నా ఏది కూడా మెడికల్కి తీసిపోదు. సో కాబట్టి ఆన్ పార్ విత్ మెడికల్ మాకు ఈక్వల్గా మా స్టైఫండ్ని పెంచాలి, అది కూడా వెంటనే పెంచాలి. మోరోవర్ మేము ప్రతిసారి స్ట్రైక్ చేస్తూనే ఉన్నాం. ప్రతిసారి మా యూనివర్సిటీ అఫీషియల్స్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, అందరూ వస్తున్నారు, పెంచుతామని చెప్పి హామీ ఇస్తున్నారు. మేము ఆ హామీని నమ్మి మా స్ట్రైక్ని ఆపేస్తున్నాం. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. 2nd ఇయర్లో స్ట్రైక్ చేస్తాం, మేము 4th ఇయర్కి వచ్చి మేము ఇంటర్న్షిప్కి వెళ్తున్నాం. ఇంతవరకు ఆ హామీలు ఆన్ పేపర్లో వచ్చింది లేదు, చేసింది లేదు. సో కాబట్టి ఈసారి గవర్నమెంట్ కదిలి మాకు హామీ ఇచ్చి ఆ హామీని ఆన్ పేపర్పై ఇచ్చి ఆ గవర్నమెంట్ ఆర్డర్ని పాస్ చేయాలి. అది పాస్ చేసేంత వరకు కూడా మేము మా స్ట్రైక్ని ఆపము. సో ముఖ్యంగా మా గవర్నమెంట్, మా యూనివర్సిటీ వాళ్ళతో పాటు గౌరవనీయులైన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, అందరికంటే ముఖ్యంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే గవర్నమెంట్ ఆర్డర్ని పాస్ చేయాలని కోరుకుంటున్నాము. సో మేము చేసే ఈ నిరవధిక దీక్షలో న్యాయం ఉంది కాబట్టి అందరూ మా వైపు నిల్చొని న్యాయం కోసం పోరాడి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గైడ్ చేసి విజయం వైపు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. హమాలీ కార్మికులు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో ముందుంటారని, అలాంటి హమాలీ కార్మికులను ఏ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి సౌకర్యం అందించలేదని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్డి రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించే పంటను కానివ్వండి, బిల్డింగ్ రంగానికి సంబంధించి సిమెంటు, కమ్మి, ఎంత పెద్ద వారికైనా చిన్నవారికైనా వారు కొనే వస్తువులను మోసేది హమాలీ కార్మికులు కాబట్టి హమాలీ కార్మికులను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. లేబర్ ఆఫీసర్ ఓంకార్తో చర్చించడం జరిగిందని, ప్రతి హమాలీ కార్మికుడు ఈ శ్రమ కార్డులో అందరూ తీసుకోండని ప్రభుత్వానికి నేను రిఫర్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాబు, సెందిల్, మునికృష్ణ, సుబ్రహ్మణ్యం, భాష, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మంచి సదుపాయాన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకోవాలనేది మా బాధ. మీరందరూ ఏమనుకుంటున్నారు, మీ వరకే అనుకుంటున్నారు. కాదు, మీ ఫ్యామిలీలో మొత్తం 18 సంవత్సరాలు పైబడి
16 ఉంది కానీ 18 నాకు తెలుసు. 16 ఉంది అవుతుందా? 16 నుంచి పైన ఉండి 50-60 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, దీనికేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అదేనా? మూడోది, మీ సెల్లర్లో మీరే చేసుకోవచ్చు. ఇప్పుడైనా మీ సెల్లర్లో మీరు ఓపెన్ చేస్తే నెట్ ఉంటే isham.gov.in అని కొట్టేస్తే వచ్చేస్తుంది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఆ సెల్ఫ్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే, అంటే మీరు చేయకపోయినా మీ పిల్లలు లేదా మీ వాళ్ళని కొంతమంది ఉంటారు, అది అడిగిన డేటా మొత్తం మనం కొట్టుకుంటా రావాలి దాంట్లో. అంతే కొట్టుకుంటా వస్తే లాస్ట్కి ఆటోమేటిక్గా కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. అంత సింపుల్గా ఉంది ప్రాసెస్. అది ఏం అడగదు. ఫస్ట్ మన వ్యక్తిగత వివరాలు అడుగుతారు దాంట్లో. దాని తర్వాత మన క్వాలిఫికేషన్, మనం ఏం చదువుకున్నాము ఏమని అడుగుతారు. తర్వాత మనం ఏం పనిచేస్తున్నాం వృత్తి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో రెండవ రోజు తిరుపతిలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద భూమన బంధువు కౌశిక్, టౌన్ బ్యాంక్స్ వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున రెండు పార్టీల నేతలు చేరడంతో ఒకరిపై ఒకరు దాడి చేశారంటూ ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఘటనలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమతను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆమె తెలిపింది. సమాచారం అందుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను పోలీసుల సమక్షంలో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు ఎంత చెప్పినా వెనకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యబద్ధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా జరిపిస్తారని నమ్మకం లేదన్నారు. కూటమి గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. అక్కడ చూస్తే అత్యంత పాశవికంగా దాడి చేస్తున్నారు. కార్ల మీద దాడి చేసి పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తున్నారు. బండరాళ్ళు వేసిన వాళ్ళు ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళని పట్టిపోయే పరిస్థితి చేయలేదు. సో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి కాలు రాసేస్తున్నారు. ఉదయాన కార్పొరేటర్లు తీసుకెళ్తుంటే పట్టపగులు మీడియా సాక్షిగా, పోలీసుల సాక్షిగా డోర్లు బద్దలు కొట్టుకొని కార్పొరేటర్లని అపహరిస్తుంటే చోద్యం చూస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఈరోజు రాత్రి కార్పొరేట్ వారి యొక్క సతీమణిని సరౌండ్ చేసి రాళ్లతో దాడి చేస్తుంటే, కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్టు వాళ్ళని పట్టిస్తే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి. సో ఇవన్నీ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇదే మీ టైం ఉండొచ్చు అనుకుంటున్నారేమో. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారితే వేరే రకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారులు కూడా వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా లీగల్గా ఏ అధికారులు అయితే ఇలా ఒత్తాసు పలుకుతూ ఉన్నారో, న్యాయం వైపు నిలబడకుండా అధర్మం వైపు నిలబడుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళు కోర్టులలో లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తారు. నాతో పాటు వచ్చినటువంటి నా డ్రైవర్ను అహ్మద్ అనేటటువంటి వ్యక్తిని, నా రిలేటివ్ కౌశిక్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయినటువంటి వాసు యాదవ్ని విపరీతంగా కొట్టి రక్తం వచ్చేటట్టుగా వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయినారో కూడా తెలియదు. పోలీసు వారికి ఫిర్యాదు చేస్తుంటే మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయడం తప్ప వీరు ఎక్కడున్నారు, వీళ్ళ మీద నిజంగా ఏమన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ దౌర్జన్యం చేశారా అన్నటువంటి దాన్ని కనుగొనే ప్రయత్నమే చేయలేదు. పైగా మేమున్నటువంటి ఆ బిల్డింగ్లో నుంచి కిందికి వస్తుంటే అక్కడ ఆ కార్లను బద్దలు కొట్టినటువంటి వ్యక్తి నిలుచుకొని ఉన్నాడు. అతన్ని మా వాళ్ళందరూ కూడా పట్టుకున్నా కూడా అతన్ని కస్టడీలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం పోలీసు వారు చేయకపోవడం అన్నది చాలా విచారించదగ్గ విషయం. అంటే అవతల పార్టీ వాళ్ళని కొట్టి చంపేసినా ఓకే, మేము చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉండిపోతామన్న చందన బిహేవ్ చేయడం అన్నది తగదు. దయచేసి మీరు నిష్పక్షపాతంగా రేపు ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఎస్పీ గారిని నేను కోరుతున్నాను.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం బాణుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. ఉభయ బాణుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ గజవాహనంపై దర్శనమిచ్చారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వ వాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత, నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షాత్ ప్రపంచమందరికీ వెలుగునిచ్చేటువంటి ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క జయంతి, చాలా విశేషమైనటువంటి శుభదినం ఈరోజు. అందులో తిరుచానూరు గ్రామంలో ముఖ్యముగా విశేషముగా పద్మ సరోవరమునకు ఎదురుగా అమ్మవారికి పద్మ సరోవరం ఎదురుగా సూర్య భగవాన్ యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మొట్టమొదటిగా స్వామివారికి మూలస్థానం వారికి అభిషేకాదులను నడిచి తదుపరి స్వామివారు మొట్టమొదటగా అశ్వవాహనముతో ఊరేగింపు చేస్తూ ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవును. మరియు తరువాత ఆ అమ్మవారు విశేషమైనటువంటి సూర్యప్రభ వాహనముతో మొట్టమొదట వాహనముతో ప్రారంభమై, రెండవది హంసవాహనం, 3 అశ్వవాహనం, 4 గరుడ వాహనం, 5 చిన్నశేష వాహనముతో ఉదయము పూట 5 వాహనములో అమ్మవారు విగింపు చేస్తూ ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. తదుపరి మధ్యాహ్న కాలమున కృష్ణస్వామి మంటపంలో అభిషేకాదులు నడిచి సాయంకాలం వేళ అసుర సంధ్య వేళ చంద్రప్రభ వాహనంతో ప్రారంభించి అమ్మవారికి రాత్రి నివేదన అయిన తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి తన ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనముతో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. మనము బ్రహ్మోత్సవ కాలమునందు 9 రోజులు వివిధ వాహనములు అమ్మవారు ఊరేగింపు జరుగును. కావున ఆ 9 రోజులు చూడనటువంటి భక్తులు ఈ ఒక్క రోజులోని అమ్మవారిని 7 వాహనములలో చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు బాధితులు కావచ్చు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క రథసప్తమి నాడు మరియు ఈ రథసప్తమి నాడు అమ్మవారి వివిధ వాహనములో అమ్మవారిని ధరించి మరి సూర్య భగవాన్ యొక్క ఆలయమును దర్శించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో రథసప్తమి వేడుకలు అంబరాన్ని అంటాయి. వివిధ వాహనాలపై మాడబీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేసిన మలయప్ప స్వామి. అశేష సంఖ్యలో హాజరైన భక్తులు. గోవిందనామ స్మరణ మధ్య వైభవోపేతంగా సాగిన శ్రీవారి సేవలు. ఎర్ర జెండా పోరాటాల ఫలితంగానే తారక రామానగర్ నిర్మాణం జరిగింది. తారక రామానగర్ లో ఇల్లు లేనటువంటి ప్రతి పేదవానికి 3 సెంట్లు జాగా ఇవ్వాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర. కూటమిదే విజయం. డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన కూటమి అభ్యర్థి ఆర్సి మునికృష్ణ. కరుణాకర్ రెడ్డి ఇకనైనా నిజాలు మాట్లాడు. కరుణాకర్ రెడ్డి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదు. టీడీఆర్ బాండ్లతో కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలతో వేల కోట్లు సంపాదించారు. తిరుపతిలో ఇక మీదట సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కరుణాకర్ రెడ్డిలో మార్పు రావాలి. మీడియా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.